కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం జగజ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కాంకిపాడలో జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆవిష్కరించారు. ఎన్నాళ్ళలో నుండి విగ్రహం కోసం చూసిన వారి కలను సాకారం చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. బాబు జగజ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది అని, స్వాతంత్ర సమరయోధుడిగా ఉప ప్రధానిగా దేశ సేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. 52 ఏళ్ల పాటు పార్లమెంటును ఏలిన మహా అనుభవశాలి, వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వే శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయమైనవి అని కొనియాడారు. నేటి యువత ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి అని, నేటి యువత బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకుని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాచూరి చిరంజీవి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారి పైన పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మనందరికీ ఒక స్ఫూర్తి, ముఖ్యంగా యువతకి ఒక స్ఫూర్తి. ఈరోజు ఆయన ఆశయాలు, ఆయన చేసిన సర్వీసు అంతా కూడా మనం అందరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఆయనని ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ విగ్రహ ఆవిష్ట కార్యక్రమం చేసుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. Hey!